వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షులు మాదిగాని గురునాథం గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసినా పర్లేదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు అంటూ వైఎస్ షర్మిల గారు చెప్తున్నారు కదా. రాజకీయాల్లో హత్యలు ఉండవండి, అన్ని ఆత్మహత్యలు. ఏ విధంగా సార్? ఇప్పుడు మేడం గారు, షర్మిల గారు, అది ఆత్మహత్య అంటారు రాజకీయాల్లో. కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆత్మహత్య సదృశ్యం. హత్యలు ఏమి ఉండవు. ఎవరో మీద నిందేసి సెన్సేషనల్ రాజకీయాలు చేద్దాం అనుకోవటం, ఎల్లో మీడియా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదవటం, కులానికి అమ్మేసినటువంటి రాధాకృష్ణ ఇచ్చినటువంటి నేపథ్యం అంతా కూడా చదువుతూ ఉంటే ఎట్టా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ, పావలా కళ్యాణ్, సిపిఎం, సిపిఐ, కలానికి అమ్మేసినటువంటి రాధాకృష్ణ, TV5 నాయుడు గారు, ఇంకా తత్మా తోక పార్టీలన్నీ కలిసి ఏదైతే వల్లివేస్తూ ఉన్నాయో అయ్యే అంశాలని ఇప్పటికీ మళ్ళా ఈ రూపంలో షర్మిల గారి రూపంలో వచ్చి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా నేను నిష్ణాతురాలని, నేను నిపుణురాలని, 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పట్టించుకోలేదు అంటే ఆంధ్రప్రదేశ్ గురించి నీకు అవగాహన లేనప్పుడు మాట్లాడటం మానేయ, లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది విమర్శ చేస్తూ పోతూ ఉంటే ప్రజలు ఊరుకోరు. రేపు ప్రజాక్షేత్రంలో తప్పకుండా సిద్ధం యుద్ధానికి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ యుద్ధం మీరు చేయలేరు. ఆ యుద్ధం చేయలేకే నువ్వు తెలంగాణలో చేతులు ఎత్తేసి కాంగ్రెస్తో చేతులు కలిపి దొంగల పార్టీలో మళ్ళీ ఇక్కడికి రావటం అనేది అది అందరికీ తెలిసిన విషయం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీకి కొత్తగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఈయన పోరాడలేదు, ఎగ్జామ్ ప్రత్యేక హోదా గురించి పోరాడలేదు, రాజధాని పూర్తి చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు కూడా అరకొరగానే ఇస్తున్నారని చెప్పి షర్మిల గారే చెప్తున్నారు కదా. 3 రాజధానుల గురించి మాట్లాడటం అది సమంజసం కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ మొండాన్ని ఇచ్చింది, తల్లైనటువంటి మొండాన్ని. 2013లో తలుపులన్నీ వేసుకొని పార్లమెంట్లో ఘోరాతి ఘోరంగా ఈ రాష్ట్రానికి నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో నోటా కన్నా తక్కువ వచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంది నేషనల్ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈ రోజున చచ్చిపోయినటువంటి శవాన్ని ఆక్సిజన్ ఇచ్చి బతికించాలనుకోవటం అది హాస్యాస్పదమే. నువ్వేదన్నా ఇండివిజువల్గా వచ్చి ఎక్కడన్నా పోటీ చేసి ఏదన్నా చెప్పినా కూడా అదే గౌరవంగా ఉంటుంది. ఎవరినైతే కష్టపెట్టి, ఎవరినైతే బాధ పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మొత్తాన్ని తొక్కేసి నొక్కేసి బుల్డోజ్ చేసేసి ఈ రోజున కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్లో నిలబడే విధంగా రాజధాని లేదు అంటున్నారు. రాజధాని లేకపోవటానికి కారణం ఏంటి? 10 ఏళ్ళు మనకు హైదరాబాద్లో రాజధాని ఉంచారు. సిగ్గు లేదా మీకు? అక్కడి నుంచి పారిపోయి ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు నాయుడు పారిపోయి గట్లమ్మట తిరుగుతా, పొట్లమ్మట తిరుగుతా, పాములాగా తిరుగుతా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క రాజఋషి గురువు గారు, కుల రాజ్యస్థాపన ధ్యేయంగా బతుకుతున్నటువంటి రామోజీరావు గారు చెప్పారంటే అమరావతిలో పెట్టా అంటే రియల్ ఎస్టేట్ దాచేసుకొని ఎవడ బాబు గారు సొమ్ము ఉందని శివరామకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీ, GN రావు కమిటీ ఏమని చెప్పి వద్దు, అక్కడ లోతట్టు ప్రాంతం, పరివాహక ప్రాంతం ఎప్పుడైనా మునిగిపోతే అక్కడ 3 పంటలు పండుతూ ఉన్నాయి, అయినా ఆ భూములు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది? ఎక్కడో చోట గుంటూరు విజయవాడ మధ్య పెట్టచ్చు కదా, లేకపోతే మైలవరంలో పెట్టచ్చు కదా, ఎక్కడెక్కడో అడవుల్లో భూములు ఉన్నాయి కదా దొరకొంటలో. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు కావాల్సినటువంటి ఒక 100 ఎకరాల్లో రాజధాని కట్టుకోవచ్చు కదా పరిపాలన సౌలభ్యం కోసం. గ్రాఫిక్స్లో సింగపూర్ అని చూపించి కోట్లు దోచేసుకుంటే వాళ్ళని నువ్వు ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తావా? అమరావతి 29 గ్రామాల రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు. దాంట్లో ఏ పొరపాటు జరిగినా, ఏ అవినీతి జరిగినా, అభివృద్ధి జరగకపోయినా అది చంద్రబాబు నాయుడే తప్పిదం. సార్ అదేవిధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కూడా కాంగ్రెస్ వల్ల కాదు, జగన్ గారి వల్ల. ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ కుటుంబానికి కావచ్చు అన్యాయం జరిగింది కాంగ్రెస్ వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, జగన్ అన్న వల్లే అంటున్నారు కదా. అసలు కాంగ్రెస్ విభజించింది కాంగ్రెస్ కదండి, మట్టిలో కలిసిపోయింది. ఆ రోజున జగన్మోహన్, నువ్వమ్మా షర్మిలమ్మ గారు నేను పాదయాత్ర చేశానన్నావు.
పాదయాత్ర చేస్తే ఏమైంది? కొండంతో వెలుగును పెట్టినట్టుగా అధికారం వచ్చిందా 2014లో? అధికారం రాలేదే. నేను 17-18 మందిని గెలిపించాను అంటున్నావే, గెలిపించావు బాగానే ఉంది. మరి మొన్న పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు రాలే అధికారం? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే ఎందుకు యాక్సెప్ట్ చేశారు జనం 2019లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నారు అనేది నిజం. ఇది నిజం, ఇది పచ్చి నిజం. నువ్వు పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు మరి 2014లో ఎందుకు అధికారంలోకి రాలేదు? ఇవన్నీ కూడా నిన్ను యాక్సెప్ట్ చేయట్లా, జగన్మోహన్ రెడ్డి గారినే వారసుడిగా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడే నువ్వు తెలుసుకోవాలా. నేను త్యాగాలు చేశానంటే మేమందరం త్యాగాలు చేశాం. మేమందరం ఓట్లు వేస్తేనే నువ్వు నాయకురాల్లాగా మాట్లాడుతూ ఉంటే మేమందరం చప్పట్లు కొట్టి కిందుండి మేమంతా మోసి భుజానేసుకొని జెండాలు పాతితేనే నువ్వు నాయకురాలని ఈ రోజున మీడియాలో చెప్తా ఉన్నావు. నీ ఇష్టం వచ్చినట్టుగా యథాలాపంగా సెన్సేషన్ చేయటం కోసం. ఇక్కడ నీ పప్పులు ఉడకో. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా, బహుజనులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నారు. పోలవరం అనేది అది చంద్రబాబు నాయుడు ఆయనకి బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం కామధేనులాగా వాడుకున్నాడు. ఈ రోజున దాన్ని పక్కన పడేశాడు. అదేవిధంగా అసలు స్టీల్ ప్లాంట్ సంగతి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి బోడిగుండికి మొఖాలకి ముడిపెట్టడం ఏంటి? దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నేషనలైజ్ చేద్దాం అనుకుంటే అది ఎవరేం చేయరు, ప్రైవేటైజేషన్ చేద్దామంటే ఎవరేమని చేస్తారు? దానికి మనం కాదు కదా బాధ్యులం. ఈ రోజున పోలవరం అమ్మ ఒక్కటి చేయి నువ్వు. మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, 9-10 సెక్షన్స్లో షెడ్యూల్స్లో మనకు రావాల్సినటువంటి వాటా 15,000 కోట్ల రూపాయలు ఉంది. అది ఇప్పించు. పోలవరానికి డబ్బులు తీసుకురా. స్పెషల్ స్టేటస్ అన్నారే చంద్రబాబు నాయుడు మీరందరూ కలిసి కుమ్మక్కయ్యి వెంకయ్య నాయుడు గారు అందరూ కలిసి తలుపులేసి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని కట్టుబట్టలతో బయటికి పంపించి రాజధాని లేనటువంటి ప్రాంతం పెడితే 10 ఏళ్ళు మీకు రాజధాని ఇస్తే 10 ఏళ్ల తర్వాత ఆలోచన చేసుకొని కట్టచ్చు కదా. అంత తొందర ఏమొచ్చింది? నీ అధికారాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు, మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా 29 గ్రామాల్లో పెట్టి 3,50,000 కోట్లు పంచుకుంది మీరు కాదా? ఈ రోజున చిలక పలుకులు పలకటం కోసం ఏదో ఎవరో వస్తే ఏదో వద్దన్నట్టుగా, ఏడిసేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడన్నట్టుగా షర్మిల గారిని వదిలితే చాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడట్లా. చూడండి, ఎల్లో మీడియా మొత్తం కూడా ఎవరు ఫోకస్ చేస్తున్నారు? షర్మిల గారినే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయకుండా కత్తి కింద పడేశారు. వాళ్ళు రిలాక్స్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. అన్నా చెల్లెళ్ళే చూసుకుంటారు, మనకెందుకు పిట్టపోరు తీర్చినట్టుగా మధ్యలో లబ్ధి పొందుదాం అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అది జరగదు ఆంధ్రప్రదేశ్లో. సార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అని తీసుకొని వచ్చారు. ఇది అమరావతి ప్రజలు 1500 రోజులుగా ధర్నా చేస్తూనే ఉన్నారు. కనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని దించేద్దామని కూడా ఒక వార్త ఈనాడులో రాసుకొచ్చారు. మరి మీరేం చెప్తారు సార్? అసలు అది ఫేక్ ఉద్యమం అండి, వాళ్ళ డ్రామా కంపెనీ. అది చంద్రబాబు నాయుడిని కాపాడటం కోసం పుట్టినటువంటి ఉద్యమం. అసలు 29 గ్రామాల్లో ఉద్యమం కనుక ఉన్నట్టే, గ్రాఫిక్స్ కనుక జనం నమ్ముంటే తాటికొండలో ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? మంగళగిరిలో సాక్షాత్తు లోకేష్ ఎందుకు ఓడిపోయాడు? ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు ఎందుకు వచ్చినాయి? అంటే నీ పరిపాలన కరెక్ట్గా లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐన్ ల్యాండ్స్ అని కాజేశారు. ఎస్సీ ఎస్టీ భూములు, లంక భూములన్నీ కూడా దోచేశారు. ప్రజల్లో నీ పరిపాలన సగ్గా లేదని అసహించుకున్నారు చంద్రబాబు నాయుడు. తూ అని ఊశారు. అందువల్లే మీరు పుట్టగతులు లేకుండా పోయారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం అంతా కూడా ఎన్ఆర్ఐల ఉద్యమం. అది 400 కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకొని ఆ డబ్బులతో 5 స్టార్ ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమం కేవలం ఒక కుల రాజ్య స్థాపనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా కళ్ళల్లో అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం నిప్పులు పోసుకుంటూ ఆయన ఎట్లా దించాలని ఒక కారణాన్ని ఎంచుకొని ఒక రాజధాని అని చెప్పి అక్కడ రాజధాని ఉద్యమం లేకపోయినా, ఫేక్ ఉద్యమం అయినా కూడా ఈ రోజున దాన్ని జనంలోకి తీసుకెళ్ళి ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలా, జనాలకు ఉన్నటువంటి ఆ
వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనేటువంటి పద్ధతిలో ఉన్నారు. అది తప్పు. మేము అక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులుగా 1300 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. మేము అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం, కానీ వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేయట్లేదు. అది ఫేక్ ఉద్యమం. తప్పకుండా వాళ్ళందరూ కూడా రేపు మూల్యం చెల్లించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా బహుజనులంతా ఉన్నారు. 2024లో యుద్ధానికి సిద్ధమా? సై మేమంతా కూడా రెడీగా ఉన్నాం. తప్పకుండా వీళ్ళందరూ కూడా తిప్పి కొడతాం. బంగాళాఖాతంలో కలిసేదాకా కూడా రాజకీయంగా ఎమ్మటించి కొడతామని కూడా మరొక్కసారి మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడు. అది చూసుకోండి మీరు ముందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.